హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. నేను మీ నాగసూరి వెంకటరాము. ఈరోజు మనం రెండు టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాము. మొదటిది, ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మ్యాండేటరీగా ఫైల్ చేయాలి. రెండవది, ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. మొదటి టాపిక్ డిస్కషన్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. మొదటిగా గుర్తొచ్చే విషయం బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్. బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ దాటింది అంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మ్యాండేటరీగా ఫైల్ చేయాల్సిందే. ఇక్కడ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ని బేస్ చేసుకొని ఉంటుంది. అందరూ నెట్ ట్యాక్సబుల్ ఇన్కమ్ అనుకుంటున్నారు. దట్ ఈస్ ద రాంగ్ అజంప్షన్. యాజ్ పర్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి 3 విధాలుగా డివైడ్ అయ్యి ఉంటుంది. అప్ టు 60 years, ఇన్ బిట్వీన్ 60 years to 80 years, అబోవ్ 80 years. అప్ టు 60 years 2.5 lakhs is the basic exemption limit. In between 60 to 80 years 3 lakh, above 80 years 5 lakh. As per new tax resume, basic exemption limit is 3 lakh irrespective of the age group. మీ ఏజ్ గ్రూప్ ఎంతలో ఉన్నా కానీ మీకు న్యూ ట్యాక్స్ రెజ్యూమే ప్రకారం బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ 3 లక్షలు మాత్రమే. కొన్ని సిచ్యువేషన్స్ కూడా ఎరైజ్ అవుతాయండి. ఆ సిచ్యువేషన్స్లో మీరు బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ దాటకపోయినా మీ ఇన్కమ్ మీరు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అలాంటి ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. మీ సేవింగ్ అకౌంట్లో డిపాజిట్స్ కానీ క్రెడిట్స్ కానీ 50 lakhs దాటినట్లయితే మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మ్యాండేటరీగా ఫైల్ చేసుకోవాలి. మీ కరెంట్ అకౌంట్లో డిపాజిట్స్ కానీ క్రెడిట్స్ కానీ 1 crore దాటినట్లయితే మీరు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు బిజినెస్ ఇండివిజువల్ అయి ఉన్నారు. మీ బిజినెస్ రిసిట్స్ 60 lakhs దాటినట్లయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది నెట్ ప్రాఫిట్స్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిందే. మీరు ప్రొఫెషన్లో ఉన్నారు. మీ ప్రొఫెషనల్ రిసిట్స్ 10 lakhs దాటినట్లయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది నెట్ ప్రాఫిట్స్ మీరు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకోవాలి. డ్యూరింగ్ ది ఫినాన్షియల్ ఇయర్ మీ ఎలక్ట్రిసిటీ బిల్స్ డ్యూరింగ్ ది ఫినాన్షియల్ ఇయర్ 1 lakh దాటినట్లయితే మీరు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకోవాలి. మీ టీడీఎస్ ఆర్ టీసీఎస్ 25,000 క్రాస్ అయ్యింది అంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకోవాలి. అదే మీరు సీనియర్ సిటిజన్ అయినట్లయితే 50,000 లిమిట్ ఉంటుంది. 50,000 దాటినట్లయితే మ్యాండేటరీ ఫైలింగ్ కిందకి వస్తారు. మీకు ఫారిన్ అసెట్స్ ఉన్నా కానీ వాటి నుంచి ఏమన్నా బెనిఫిట్ పొందుతున్నా కానీ మీరు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకోవాలి. మీరు ఫారిన్ టూర్కి వెళ్ళారండి. మీ ఫారిన్ టూర్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది 2 లక్షలు దాటినట్లయితే మీరు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకోవాలి. ఇవి ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్ అండి. ఈ సిచ్యువేషన్స్లో మీరు ఉన్నారు అంటే ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు అన్నది కూడా మనం డిస్కస్ చేద్దాము. ఇక్కడ కూడా ఫస్ట్ పాయింట్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అండి. పైన మనం డిస్కస్ చేసిన ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్ కాకుండా ఇంకా ఏ సిచ్యువేషన్ అయినా మన ఇన్కమ్ బిలో బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఉన్నట్లయితే మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. సో అప్ టు 60 years 2.5 బిలో ఉంటే అవసరం లేదు. ఇన్ బిట్వీన్ 60 to 80 years 3 lakh బిలో ఉంటే అవసరం లేదు. అబోవ్ 80 years బిలో 5 lakh ఉంటే అవసరం లేదు. ఒకవేళ మీరు న్యూ ట్యాక్స్ రెజ్యూమే ఆప్ చేసుకున్నట్లయితే బిలో 3 lakhs ఉన్నట్లయితే మీ గ్రాస్ టోటల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మీకు ఓన్లీ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఒక్కటే ఉందండి. అది కూడా మీ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ దాటకుండా ఉంది. అంటే మీ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ బిలో ఉంది. ఈ సిచ్యువేషన్లో కూడా మీరు ఏమీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎన్ఆర్ఐ కానీ మీకు ఇండియాలో ఇన్కమ్ బిలో 2.5 lakh ఉంది. మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. అబోవ్ 2.5 ఉంటే మ్యాండేటరీ ఫైలింగ్. అండ్ మీ ఏజ్ 75 years దాటినట్లయితే సెక్షన్ 194 కింద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ మీకు రిలీఫ్ని ప్రొవైడ్ చేస్తుందండి. ఇది ఎగ్జంప్షన్ కేటగిరీలోకి వస్తుంది. ఈ ఎగ్జంప్షన్ కేటగిరీ ఆర్ ఈ రిలీఫ్ గురించి కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాము.
దానికి సెటన్ కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ మొదలు పెడదామండి. మీ ఏజ్ ఫ్యాక్టర్ అనేది, మీ ఏజ్ లిమిట్ ఖచ్చితంగా 75 సంవత్సరాల మించి ఉండాలి. మీరు ఖచ్చితంగా రెసిడెంట్ అయి ఉండాలి. మీకు కేవలం 2 స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమే ఉండాలి. ఒకటి ఇంట్రెస్ట్ ఇన్కమ్ అండ్ అనదర్ పెన్షన్ ఇన్కమ్. అది కూడా సేమ్ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుట్ ఉండాలి. సో ఈ సిచ్యువేషన్స్ మనం సాటిస్ఫై చేస్తే మనం బ్యాంక్కి కొన్ని డిక్లరేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ డిక్లరేషన్స్లో మనం డిడక్షన్స్ ఇస్తాము అండ్ రిబేట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఈ డిక్లరేషన్ని బేస్ చేసుకొని డిడక్షన్స్ని, రిబేట్ని కన్సిడర్ చేసుకొని మనకేమన్నా ట్యాక్స్ పడుతూ ఉంటే బ్యాంక్ ట్యాక్స్ డిడక్ట్ చేసి గవర్నమెంట్కి పే చేస్తుంది. ఇన్ దిస్ సిచ్యువేషన్ మనం ఇండైరెక్ట్గా గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పే చేస్తున్నట్లే. మనం సపరేట్గా మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు అని రిలీఫ్ని ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 75 years కన్నా ఎబో ఉన్న వాళ్ళకి ఇస్తుంది. మీకు ఈ వీడియో ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అని అనుకుంటున్నాను. అండ్ అనదర్ అనౌన్స్మెంట్, మనం ఇండివిజువల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎలా ఫైల్ చేసుకోవాలి అన్నది ఒక సిరీస్ రూపంలో తీసుకొస్తున్నామండి. మొత్తం 6 వీడియోస్ ఉంటాయి. ఆ 6 వీడియోస్ గురించి కూడా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిది, ఏ ఇన్కమ్ స్ట్రీమ్ వాళ్ళకి ఏ ఫామ్ అప్లికేబుల్ అనేది ఒక వీడియో చేస్తానండి. అండ్ 26AS అంటే ఏంటి, టిఐఎస్ అంటే ఏంటి, ఏఐఎస్ అంటే ఏంటి అన్నది ఒక వీడియో డిస్కస్ చేద్దామండి. అండ్ ప్రాక్టికల్గా ITR 1 ఎలా ఫైల్ చేయాలి, ITR 2 ఎలా ఫైల్ చేయాలి, ITR 3 ఎలా ఫైల్ చేయాలి, ITR 4 ఎలా ఫైల్ చేయాలి అన్నది కూడా ప్రాక్టికల్గా చూపిస్తాము. డీటెయిల్డ్గా ఉంటుంది, పాయింట్ టు పాయింట్ ఉంటుంది. కొంచెం వీడియో కూడా లెంత్ పెరిగే అవకాశం ఉంది. మీరు ఖచ్చితంగా చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది వైల్ ఫైలింగ్ ది రిటర్న్. మీ క్వేరీస్ ఏమున్నా కమెంట్ సెక్షన్లో మీ కమెంట్స్ డ్రాప్ చేయండి. We will make the detailed video on your queries definitely. Please like, share, comment and subscribe to our YouTube channel. మీరు మమ్మల్ని కన్సల్టెన్సీ సర్వీసెస్ కోసం అప్రోచ్ అవ్వాలనుకుంటే మీరు మమ్మల్ని త్రూ ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ కాంటాక్ట్ చేయవచ్చు. ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ మెయిల్ ఐడి డిస్క్రిప్షన్లో ఇస్తాము. Thank you for watching the video, friends.